హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఉదయం 5 అవుతుందండి. 5 నుంచి 9 వరకు నా డే రొటీన్ చూపిస్తాను మీకు. మార్నింగ్ లేవగానే ఇలా షాప్ దగ్గరకు వచ్చి షాప్ ఓపెన్ చేసేస్తాను. ఫస్ట్ కిటికీలన్నీ తీసేస్తాను. ఆ కిటికీలో నుంచేనండి నేను షాప్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి సామాన్ అనేది ఇస్తాను. చూసారా, అప్పుడే తెల్లారిపోయిందండి, వెలుగు వచ్చేసింది. 5:15కే ఇలా తెల్లారిపోతుంది ఈ మధ్య. అలాగే పేటిఎం బాక్స్ ఓపెన్ చేశాను. ఎవరైనా అమౌంట్ దానికి వేస్తారు, మనీ లేని వాళ్ళు. ఇంకా ఈ కిచెన్లో చాలా పని ఉందండి. వెళ్ళి వంట స్టార్ట్ చేయాలి. మళ్ళీ 6:30 కలా మా బావకి బాక్స్ పెట్టేయాలన్నమాట. ముందుగా పొయ్యి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. వంట బండ స్టవ్ అనేది క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తాను. ఈ పొయ్యి తుడవడము వాటర్ తోట అంటే పనంతా అయిపోయాక అప్పుడు క్లీన్ చేసుకుంటాను. అందరూ వెళ్ళిపోయాక. రైస్ పెట్టేశానండి. అలాగే బీరకాయ చట్నీ చేద్దామని బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. గిన్నెలు కొన్ని ఉంటే నైట్ తోమినవి అవన్నీ సదిరేసుకుంటున్నాను. గిన్నెల స్టాండ్లోకి సదురుకుంటున్నాను అనమాట. షాప్లో నుంచే తీసుకొచ్చాను పల్లీలు ఫస్ట్ బాండి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. ఆ పల్లీలు వేగాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి అది తీసి పక్కన పెట్టుకున్నాక టమాటాలు కూడా అలాగే ఆయిల్ వేసి వేయించాలండి. నేనైతే ఒక 5-6 టమాటాలు తీసుకొని కట్ చేసి వేయించుకున్నాను. ఈలోపు అన్నం అయిపోయింది. ఈ టమాటాలు వేగాక బీరకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా కొంచెం ఆయిల్ వేసి ఆ బీరకాయలన్నీ వేయించుకోవాలన్నమాట. లేట్ అయిపోతుందో పక్క ఆయన రెడీ అయి కూర్చున్నాడు. చూసారా, అన్నీ ఏంపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇవన్నీ ఫస్ట్ పల్లీలు వేసి మిక్సీ పట్టుకుందాం. మరీ మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం బరకగా పట్టాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వేయించుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, అవి వేసి మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి అవి కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. లాస్ట్లో టమాటాలు వేసి మిక్సీ పట్టేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఓ పక్క మా బావ అరుస్తున్నాడు, ఇంకా అవ్వలేదా అని. దానికి ముందు అన్నం పెట్టేద్దాం. నైట్ అన్నమే తింటాడండి. మార్నింగ్ నైట్ మిగిలిపోతే అన్నం ఉంటుంది కదా, తినేస్తాడు. అది తినేసి వెళ్ళిపోతాడు అనమాట. లంచ్ పెడుతున్నాను మా బావకి బాక్సుల్లోకి. అలాగే చేసుకున్న బీరకాయ చట్నీ వేసి లంచ్ ప్యాక్ చేసేసాను. ఇదేనండి, తను ఇలాగే తింటాడు. ఒక 2-3 వెరైటీలు ఏమి ఉండవు, ఏదో ఒక కూర మాత్రమే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళల్లో ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది కదా. తనకి ఇచ్చేసాను పెట్టి, ఆ బ్యాగ్లో పెట్టేసుకొని తను వెళ్ళిపోతాడు. ఇప్పుడు తను వెళ్ళే టైం ఎంత అవుతుందంటే 6:30 అవుతుందండి. ఎందుకంటే ఇంత మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతాడంటే తను వెళ్ళాల్సింది చాలా దూరం ఉంది. ఒక 3 బస్సులు కానీ మారాల్సి వస్తుంది పనికి వెళ్ళాలంటే. అంత దూరం వెళ్ళి చేసొస్తాడు. మళ్ళీ నైట్ వచ్చేసరికి 8:30 అవుతుంది. ఈలోపు పిల్లలకి ఇడ్లీ అనేది పెడుతున్నాను టిఫిన్కి. ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పెట్టేసుకొని అవి పెట్టుకొని మిగిలిన పనులు చూసుకోవచ్చని ముందు అవి ఉడుకుతుంటాయి కదా. తర్వాత మా పాపకి బ్రష్ చేయించాలి. ఇవైతే పెట్టేసుకుందాం ముందు. ఒకటేసారి పొద్దున్నే ఇవన్నీ చేయాలంటే కుదరదు. అందుకే తనకి ఏది ఉంటే, మా బావకి ఏది ఉంటే అది తినేసి వెళ్ళిపోతాడు. టిఫిన్ ఉన్న రోజు టిఫిన్ తిని వెళ్తాడు. టిఫిన్ లేదు అన్న రోజు అన్నం ఉంటే అన్నం తినేసి వెళ్ళిపోతాడు. టిఫిన్ ఈరోజు ఉంది కానీ టైం సరిపోలేదు నాకు, అందుకే మా బావ వెళ్ళాక పిల్లల కోసమని పెడుతున్నాను. అవి పెట్టేసుకుందాం. అవి ఉడికేలోపు మనం మిగిలిన పనులు చూసుకోవచ్చు. ఏం చేస్తున్నావు? కడగమంటే టైం అవుతుంది.
అదేంటిదని చూస్తున్నారా? చూపిస్తాను రండి. ఈ బాక్స్లో ఏమున్నాయో. అయ్యో మా పిల్లలు. వాటికి ఇలా హౌస్ లాగా కట్టాము, అంటే బాక్స్కి ఇట్లా హోల్స్ పెట్టాము గాలి పోవడానికి. అటు నుంచి ఓపెన్ ఉంది, ఇట్లా తిప్పి ఇట్లా ఓపెన్ చేస్తే అవి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. వాటిని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఆడుకోనిద్దాం. నువ్వు అడుగుపో. మొండిపిల్ల టిఫిన్ తినమంటే గంగా తినదు. నేను తినిపియాలి డైలీ. స్కూల్లో ఎలా తినిద్దో ఏమో లంచ్, నాకైతే డౌటే. ఇంటికి వస్తే మాత్రం నేనే తినిపియాలి. వెళ్ళిపోతుందండి తను కూడా. తనకి 8 o'clock అనమాట. కరెక్ట్గా 8:10 లోపు బస్సు వచ్చేస్తుంది. అదిగోండి బస్సు కూడా వచ్చేసింది. రెండో బాధ కూడా అయిపోయిందండి. అంటే ఫస్ట్ బాధ మా బావ, రెండో బాధ మా పాప, ఇప్పుడు వీడు అంటే మా బాబు. తను కూడా కాలేజీకి వెళ్తున్నాడు. ఫ్రెష్ అప్ అయి టైం ఇప్పుడు 8 ఐడి కార్డ్ సరిగా వేసుకో అవుతుంది. వాడు కూడా కాలేజీకి వెళ్తే నవ్వు ఆపుకుంటున్న కార్తికేయ. ఇదండి ఆ పిల్లలు ఒక్కొక్కరు వెళ్ళిపోతే అసలు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఇంట్లో పని ఉందండి, ఇంట్లో పని చేసుకోవాలి. ఇంట్లో పని ఉంది. వాళ్ళైతే మా బావ, మా పాప, మా బాబు వెళ్ళిపోయారు. ఎవరి పనికి వాళ్ళంటే, పనికి మా బావ, పనికి మా బావ, మా పాప స్కూల్కి మా పాప, మా బాబు కాలేజీకి మా బాబు వెళ్ళిపోయారు. ఇంట్లో నేను ఒక్కదాన్నే. నాకు తోడు ఇదిగో మా పిల్లలు ఉన్నారు. ఇదండి ఈరోజుటి నా డే వ్లాగ్. 5 to 9 అనమాట. 9 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి కొంచెం ఏదైనా తింటే కానీ నాకు ఓపిక రాదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.